జిల్లా వెంకటరామయ్య గారు పేరు నాని గారికి సాదరంగా సభా ప్రాంగణానికి స్వాగతం పథకంతో మంచి మేడం ఫోన్ చేస్తాను. మేడం ఉందా? మంచి సంకల్పంతో ఉందా? చెప్తాను. జగనన్న పేదలందరికీ ఇల్లు మొన్న 10 రోజుల క్రితం నేను చూసినప్పుడు ఎలా ప్రత్యేకంగా మీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అయిన తర్వాత సార్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు గారికి జిల్లా సుధీర్ బాబు గారిని, శ్రీ గుడిదే శ్రీనివాస్ గారిని, శ్రీ మున్నల జాన్ గురునాథ్ గారిని, శ్రీ నిరసు చిరంజీవి గారిని, శ్రీ గిలాడి దుర్గారావు గారిని, శ్రీ గూడూరి ఆదిలక్ష్మి ప్రసాద్ గారిని, శ్రీ అన్నపనేని భారత్ గారిని, అలాగే శ్రీ కల్వకుడు సాంబ గారు, అలాగే బండార్ అలాగే పోతర్లంక లక్ష్మణరావు గారిని, ముచ్చల భవానీ సన్ని చైతన్య గారిని, కరికిపాముల సావిత్రి తిరుపతిరావు గారిని, బట్టిన విజయ్ కుమార్ గారిని, కొల్లిపాక సురేష్ గారిని, देवी विश्वे देवादिहवेरेत्वं महास्मि प्रजयामः तनुभिर्मालधामातिदेवो मराजन् अग्निर्भञ्जं प्रधानं అందరూ ఒకసారి లేచి నిలబడితే ఇప్పుడు ప్రార్థనా గీతం गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भवलचरिलो మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు, గౌరవనీయులు పెద్దలు ఆగస్టాల ప్రజలందరికీ కూడా ఒక తీరని స్వప్నంగా ఉన్నటువంటి సొంత ఇల్లు అనే కార్యక్రమాన్ని సాకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 31 లక్షల మంది పేద ప్రజల హృదయాల్లో వారందరికీ కూడా గూడు కట్టుకోబోతా ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో మరి 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా
ప్రారంభమైతే ఆ కార్యక్రమం కొనసాగుతూ ఆ పండుగ ఇంకా మనకు వచ్చేటువంటి ఈ సంక్రాంతి పండుగ వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఇచ్చేటువంటి కార్యక్రమం కేవలం 1,00,000 మందికో 2 లక్షల మందికో కాదు, 30 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చేటువంటి కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఈరోజు ఇంతమంది పేద ప్రజలకు సంబంధించి 18 మందికి 1,54,000 మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఒక్కరోజు పంచి పెట్టమంటే 10,000 కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి 66,000 ఎకరాలను కొనుగోలు చేసి 30,54,000 మంది పేదలకు ఒక్కసారి ఇల్లు పంచిపెట్టమంటే ఏలూరు పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 2,54,000 పైచిలకు మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఒక ఏలూరులోనే 31,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం. ఈ రోజున ఈ స్థలంలో అంటే ఈ ఈ లేఅవుట్లో 7,095 అంటే చెప్పారు, 7,017 చోదిమేళ లేఅవుట్ అంతేనండి. 7,017 ప్లాట్లను ఇక్కడ ఇస్తూ దానిలో భాగంగా ఈ రోజున 1,263 మంది అర్హులైనటువంటి పేదలకి వాళ్ళ పట్టాలు పంచిపెట్టాం. దానిలో సత్తంపాడులో 133 మందికి, తంగెళ్ళమూడిలో 106 మందికి, 22, 23, 24, 25, 26, 27 డివిజన్లో అందరికీ కలిపి 1,263 మందికి వాళ్ళ నాని గారి చేతుల మీదకి వాళ్ళ పట్టాలు మీరు పొందటం అనేది నిజంగా ఇది సంభ్రమాచర్యం. కళా నిజమా కూడా అర్థం కాని, అంటే చూస్తే కానీ మళ్ళీ ఒకసారి గెలుకోవాల్సిన పరిస్థితి. నిజంగా ఈ స్థలంలో ఏముంది? ఒక ఆయన నేనే బండగా ఉంటాను వాళ్ళు 24 డివిజన్ చోదిమెళ్ళ గ్రామం. తర్వాత మేడనమ్మా నెక్స్ట్ గండికోట కృష్ణవేణి 24 డివిజన్. గూడూరు ఆదిలక్ష్మి ప్రసాద్ గారు మీరు